దురదృష్టవశాత్తు ఈ ఫోన్ ట్యాపింగ్ ని సొంత అవసరాలకి రాజకీయంగా ఉపయోగించడం జరిగింది. దాని డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నేత. దిలీప్ కుమార్ గారు నమస్కారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో, ఒక్కొక్క కన్ఫెషన్ సంబంధించి, అంటే అఫీషియల్ గా ఇంకా మనకి అది బయటకు రాకపోయినా ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎవరెవరు కేసులు బుక్ చేస్తారు, ఎవరు A1 ఎవరు A2 A3 అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని దేనికి ఉపయోగించారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిలీప్ గారు నా మాట వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. సో ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని సరే అంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలు రచించాలో దానికోసం కూడా వాడుకున్నాం ఇవాళ భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంది. అంటే కొంతమంది అధికారులను సెలెక్టివ్ గా తీసుకుని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి కింద మనం వేస్తున్నాం ఇప్పుడు. అంటే POL 2023 అనే గ్రూప్ ఫామ్ చేసి ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకున్నారు అవన్నీ డీటెయిల్స్ కూడా మనం వేస్తూ ఉన్నాం. ఈయన ఎట్లా చూస్తున్నారు దీన్ని? దీనికంటే ముందు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. 2004 నుంచి 2007 వరకు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రజెంట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. అవును, నాకు తెలుసు. మాకు ఎవ్రీడే సీల్ కవర్ లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. అవును, ప్రతి మంత్రికి వస్తుంది. ఆయన చదవాలి, మళ్ళీ సీల్ చేసి అదే ఏజెన్సీకి సాయంత్రం మనిషి వస్తే రిటర్న్ చేయాలి. ఎవ్రీ క్యాబినెట్ మినిస్టర్ గెట్స్ దట్ నోట్. అయితే మీకు ఒక స్టార్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ టైంలో నాకు ఒక IPS ఆఫీసర్ క్లోజ్ ఫ్రెండ్ మహారాష్ట్ర క్యాడర్ అతను IBలో పనిచేసేవాడు. ఒక రోజు ఆయన ఒక 30 పేజెస్ నాది ఫోన్ రికార్డ్, నేను ఎవరికి ఫోన్ చేసా, నాకు ఎవరు చేశాడు, ఎంత డ్యూరేషన్ మాట్లాడా, అది తెచ్చిచ్చాడు. నేనన్నా ఇదేంట్రా బాబు, నా మిత్రుడే ఉండి నా ఫోన్ ట్యాప్ చేసావు అంటే, నీ ఫోన్ నేను ట్యాప్ చేశాను ముందు నీకు చెప్తే నా ఉద్యోగం పోద్ది, నేను చేసే పని ఇదే అన్నాడు. అదేంటి సిస్టమ్ ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, 100 మంది మంత్రులు ఉంటే 30 మంది ప్రైవేట్ సెక్రటరీలది డ్రా తీస్తారు. తీసి ఆ డ్రా తీసిన 30 ఫోన్లు కూడా వరుస పెట్టి 3 నెలలు ట్యాప్ చేస్తారట. చేసిన తర్వాత అందులో ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఏదైనా ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ దేశ భద్రతకు సంబంధించి కానీ, టెర్రరిస్ట్ కలాపాలకు సంబంధించి కానీ, నక్సలైట్ సంబంధించిన విషయాలు కానీ ఉంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్ గా ఆ నెంబర్ మేము ట్యాప్ చేస్తాము ఈ కారణాల వలన అప్లికేషన్ పెడతారు హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ అప్పుడు పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అఫీషియల్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్నటువంటి అనఫిషియల్ ట్యాపింగ్ అనేది చించేస్తారు. అది ఎవిడెన్స్ కాదు, అడిగితే అసలు దిలీప్ కుమార్ నాకు తెలియదు అంటాడు. ఇది వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ కమిటీలో 3 ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళు 3 months తర్వాత రివ్యూ చేస్తారు. నువ్వు చేసిన అసలు ఎవిడెన్స్ ఏంటి, ఈ ట్యాపింగ్ పర్మిషన్ ఇచ్చాం, ఏం ఎవిడెన్స్ వచ్చిందని. అందులో ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళకి ఎందుకు పనికిరాని ట్యాపింగ్ అయితే ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు. అది సిస్టమ్. కాబట్టి అఫీషియల్ గా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాల్సిన అక్కడ కానీ ఇక్కడ స్టేట్ లో కానీ మీరు కనుక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంత పెద్ద ఎపిసోడ్ కూడా అడిగితే ఒక్కడి కూడా అఫీషియల్ గా పర్మిట్ చేసింది, అంత అనఫిషియలే. అయితే అన్ఫార్చునేట్లీ ఇది అట్లాంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి లేదా మతాలకు సంబంధించినటువంటి ఏమంటారు అని టెర్రరిస్ట్ సంబంధించినటువంటి కార్యకలాపాలకు వాడాల్సినటువంటి ఈ సిస్టమ్ ని వీళ్ళు ప్రైవేట్ అఫేర్స్ కి, మీరు నేను ఏం ప్రాపర్టీ కొనుక్కున్నాం, లేదా మీరు ఎవరితో మాడారు, నేను ఎవరితో మాడా, భార్యాభర్తల సంభాషణ, సొంత పార్టీ ఎమ్మెల్యేల సంభాషణ, ఇది కాదు పర్పస్. ఇది పర్పస్ కాదు, దాని పర్పస్ అది కానే కాదు. సో ఇంత పెద్ద దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని పనులు చేస్తుంటారు. అదర్వైజ్ యూ కెనాట్ మేనేజ్ దిస్ కంట్రీ ఆర్ యూ కెనాట్ మేనేజ్ దిస్ స్టేట్. అది ఎంతవరకు ఇట్లాంటి విషయాలకు సంబంధించిన వరకే. మిగిలిన వాటి జోలికి వాళ్ళు పోకూడదు, అందులో వేలు పెట్టకూడదు. అదంతా మీ ప్రైవసీ. అంటే క్లియర్లీ కాదు కపిలవాయి గారు, క్లియర్ గా ఎంత మిస్యూజ్ అయింది అనేది. అంటే 2018 ఎన్నికల దగ్గర నుంచి మొన్న 2023 ఎన్నికల దాకా కూడా జరిగిందంటే 5 ఏళ్ల పాటు. దారుణం అండి. ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకోవాలి. కొన్ని ఎలక్షన్స్ కి ఏమో మా పోలీస్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్ళామని చెప్పారు. కొన్ని ఎలక్షన్స్ లో ఈ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ డబ్బులు పట్టుకున్నామని చెప్పారు. అంటే గెలిచిన వాడు గెలిచినట్టు కాదు, ఓడిన వాడు ఓడినట్టు కాదు. అది ఫాల్స్ అయిపోయింది కదా, డెమోక్రటిక్ ప్రాసెస్. సో దీన్ని ఇది మిస్యూజ్. ఇప్పుడు నిజంగానే పాత మాజీ ముఖ్యమంత్రి రాధాకిషన్ రావు తెలుసా అని ఎవరు అడిగారు. అడుగుతున్నాడు 100 మందిలో వాడోడు ఎవడో నాకేం తెలుసు అన్నాడు. ఇది ఎప్పటి నుంచో ఏజెస్ నుంచి నడుస్తుంది. పొద్దున నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తాడు, వాడు ఎక్కడి నుంచి తెచ్చాడు, ఏం చేశాడో నాకేం తెలుసు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ మీద నా వ్యవహార శైలి ఉంటుంది అన్నాడు. ఆయన ఫోన్ ట్యాపింగ్ జస్ట్ లైక్ దట్ కొట్టిపడేశాడు ఆయన. కొట్టిపడేసి నిజమే. కానీ ఎప్పుడు అది నీకు ఓన్లీ ప్రజలను వాళ్ళ సంక్షేమం కోసం వాడిన సందర్భంలో వ్యాలిడ్. కానీ నువ్వు వాడికి పొద్దున్నే పిలిచి హరీష్ రావు ట్యాప్ చేయి, లేదా నా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ట్యాప్ చేయి, లేదా బండి సంజయ్ ట్యాప్ చేయి,
లేదా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా తీసుకురమ్మంటే అది ఎట్లా హరీష్ రావే ఇందులో ఉన్నారేమో అని వస్తోంది. నేను ఇంకా పూర్తిగా మనకి ఎవిడెన్షియల్ గా రాలేదు కాబట్టి నిర్ధారణ చేయట్లేదు. కానీ హరీష్ రావే ఇందులో చేయించారా? హరీష్ రావు కూడా బాధితుడేనా మీ లెక్క ప్రకారం? హరీష్ రావు కూడా బాధితుడైనా పేపర్ లో వచ్చింది ఆల్రెడీ. ఆ కారణం చేతనే ఆయన యాక్టివిటీ మీద డౌట్ వచ్చి వీళ్ళు ఆయన మంత్రి పదవి తీసేశారు. ఆయనకున్న ఇంపార్టెంట్ ఇరిగేషన్ శాఖ పక్కన పెట్టారు. పొలిటికల్ ప్రెషర్ బిల్డ్ అయిన సందర్భంలో తిరిగి క్యాబినెట్ లో చేర్చుకున్నారు. అంటే సొంత మనుషుల మీద కూడా మరీ దిగజారి ఇంత ట్యాప్ చేయడం దేశ చరిత్రలోనే లేదు. ఇంత హేయాతిహేయమైనటువంటి చర్య ఇది. కాబట్టి అఫీషియల్ గా మీరు అడిగితే రేపు కేసులు బుక్ చేయాలంటే నాకు తెలిసి ఎక్కడ అఫీషియల్ రికార్డు ఉంటుందని కానీ ఏ ఆఫీసర్ కూడా పర్మిషన్ ఇచ్చాడని అనుకోను. బట్ వాళ్ళు చేసిన విధానం అయితే చాలా డేంజరస్, మొత్తం వ్యవస్థను కుదిపేసేటువంటి వ్యవహారం. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే, కవిత ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఖచ్చితంగా బయటపడుతుంది. కవిత అరెస్ట్ని తప్పించాలంటే బీజేపీ నేతల్ని ఇరికించి నెగోషియేట్ చెయ్యాలి. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఓన్లీ ముందు పైలట్ రోహిత్ రెడ్డి అనే అక్కడ దగ్గర మొదలైతే సో ఇంకొక 3-4 యాడ్ చేసి ఆ స్వామీజీలు వ్యవహారం, ఫామ్ హౌస్ ఫైల్స్, అంటే ఎన్ని విచిత్రాలు జరగాలని జరిగాయి ఈ ఫోన్ ట్యాపింగ్ లింక్ తోటి. డెఫినెట్లీ. ఇంకోటి వీళ్ళు పోయి ఇజ్రాయెల్ పోయి వచ్చారని వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ లో పెగాసిస్ సాఫ్ట్వేర్ ఉంది. పెగాసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అది కనుక మీ పోలీస్ ఆఫీసర్ దాంట్లో ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ టెలిఫోన్ నెంబర్ కొడితే ఈ నెల రోజుల లోపల మీరు ఎవరికి కాల్ చేశారు, మీకు ఎవరికి కాల్ చేస్తారో లిస్ట్ వస్తుంది. నేను అసలు ఎమెట్ వన్ ఆఫ్ ది సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఆయన నా నెంబర్ కూడా చూపించాడు. నేను ఎవరెవరితో మాడానో, ఎవరికి నాకు ఫోన్ చేసాడో, దేవుడు 100 మందికి 1 మంత్ డాటా చూపించాడు. దట్ పర్టికులర్ సిస్టమ్ ఈజ్ నౌ దేర్ విత్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్. ఇది వీళ్ళు పట్టుకు చెప్పారు, అప్పచెప్పారు. అంత డేంజరస్ వ్యవహారం ఉంది పరిస్థితి. అంటే నేనేదంటే ఇక్కడ పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుక్కొచ్చింది కూడా ప్రభుత్వ డబ్బులతో కాదు. ఎవడో ప్రైవేట్ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొచ్చి అది తెచ్చారు, ఇల్లీగల్ గా ఇంపోర్ట్ చేశారు ఆ సాఫ్ట్వేర్ ని. అది తీసుకొచ్చి మన మీద పెట్టారు. అందుకనే కామన్ మ్యాన్ కూడా ఈ రోజైన విషయాలు మాడాలంటే ఫేస్ టైమ్ లో మాట్లాడన్నా లేదా వాట్సాప్ లో మాడన్న పరిస్థితి వచ్చింది. లేదా మన పాతకాలం నల్ల డబ్బాల ఫోన్ కొనుక్కోవాలి. లేదు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గత కొన్నాళ్ళుగా పొలిటీషియన్స్ కూడా నార్మల్ కాల్ మానేశారు. వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్ మానేసి ఈ యాప్లు ఉంటే ఫేస్ టైమే. ఐ థింక్ ప్రస్తుతానికి అది ఒకటే కాస్త ట్యాపింగ్ చేయకుండా ఉండే అవకాశం ఉందేమో. రిటర్న్ గా చెప్పాలి, సేఫ్టీ ఉన్నదన్నది ఫేస్ టైమ్ అండ్ వాట్సాప్ అని అనుకుంటున్నారు. కాబట్టి సాధారణ పౌరులు కూడా ఆఖరికి వాట్సాప్ వాడే పరిస్థితికి వచ్చారు.